మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ను అరెస్ట్ చేయండి. ఎవరు అంటున్నారు? రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎవరు రేవంత్ రెడ్డి? పిసిసి అధ్యక్షుడు కాదు. రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉండి మాట్లాడుతున్న మాట అనుకుంటున్నారా? ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ని అరెస్ట్ చేయండి అంటుండు. అరెస్టు చేయాల్సిన రేవంత్ రెడ్డే, తిన్నది కక్కిస్తామన్న రేవంత్ రెడ్డే మళ్ళీ ఏలు అటు చూపిస్తుండు ఏడా ఢిల్లీకి. బీజేపీ వాళ్ళని అడుగుతున్నాడు, మీరు మమ్మల్ని అనడం కాదు కేసీఆర్ని అరెస్ట్ చేయండి అని. నువ్వేం చేస్తావు నాయన? నువ్వేం చేస్తావు? కేసీఆర్తో కలిసి కూర్చొని వ్యాపారం చేస్తావా, లేకపోతే కేసీఆర్తో కలిసి కూర్చొని వాళ్ళు లూటీ చేసిందంతా పంచుక తింటారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీకు వాళ్ళకి మధ్య ఒప్పందం ఉంది అన్నప్పుడు ప్రజలు నమ్మిర్రు. అవును, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళ పరిధిలో కేసు కదా, ఈడీ, సిబిఐ, కేంద్రము ఈ పరిధిలో కేసు కాబట్టి క్వశ్చన్ చేయడంలో ఒక అర్థం ఉన్నది. అది వాళ్ళకి ఇబ్బంది అయింది. మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్రాబ్లం అయింది. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లకు ముందు అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకు 2 సీట్లు పెరిగినాయి. ఇప్పుడు ఏ విషయంలో అడుగుతున్నాడు ఈయన? ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చిన రాష్ట్రంలో? ఎవరు అన్నారు చెర్లపల్లి చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని? ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఎలక్షన్లకు ముందు మాట్లాడిన మాటే కదా, మరి మీరు చేయాల్సిన పని మీరెందుకు చేస్తలేరు? ఎందుకు కేంద్రం మీదకి దోస్తున్నాడు? మళ్ళీ ఇలా ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే నువ్వు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నావు, పెట్టుకోండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ విషయము రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి పని చేయాల్సిన రేవంత్ రెడ్డి చేయకుండా ఇంకొకరి మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అంటున్నాం. ఇందులో బీజేపీ కూడా వాటాదారులే. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కలిసే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, నువ్వంటే నువ్వు అని. ఇక్కడ చూడండి, మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ను అరెస్ట్ చేయండి. బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు, ప్రాణం ఒక్కటే. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు అతీగతి లేదు. ఎంత ఓపెన్గా, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు కాళేశ్వరం కేసుకు సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి ఎన్ని అంశాల మీద కాళేశ్వరం విచారణ అన్నాడు? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేసిండు. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఏమైంది? నా బెంచ్ దగ్గర ఉంది, పర్లేదులే. రిపోర్ట్ ఏమైంది? రిపోర్ట్ని తీసుకుపోయి చెత్తబుట్టలో పడేసిండు. సిబిఐకి దేని ప్రకారం ఇచ్చిండు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే ఈ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా మేము సిబిఐకి అప్పగిస్తున్నామని సిబిఐకి అప్పగించిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమంటుండు? మేము సిబిఐకి అప్పగించిన కేసీఆర్ని అరెస్ట్ చేయవెందుకు అంటుండు. మరి నువ్వు వేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏమైంది సార్? ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా నువ్వు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండే కదా, ఎందుకు తీసుకోలే? మళ్ళీ ఎందుకు సిబిఐ అన్నావు? అంటే బంతి నీ కోర్టులోంచి, నీకు ఫుట్బాల్ బాగా ఆడొస్తుందేమో, బంతి ఈడదంతే పోయి దాంట్లో కేంద్రం దాంట్లో పడేస్తే నాకు సంబంధం లేదు, ఇక వాళ్ళని దోషిగా నిలబెట్టొచ్చని నువ్వు ప్లాన్ చేసినావు. నేనేమడుగుతున్నానంటే అసలు టోటల్ ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ దేని మీద? 3 బ్యారేజీల మీద, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఈ 3 బ్యారేజీల మీద మాత్రమే విచారణ జరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 90%, మిగిలిన 90%, ఈ 3 బ్యారేజీలు కాకుండా మిగిలింది 90%. ఇందులో కాలువలు వచ్చినాయి, టన్నెల్స్ వచ్చినాయి, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, మొత్తం సంబంధించిన కుంభకోణం ఉంది. మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే బాహుబలి మోటార్లు మునిగినాయి, లక్ష్మీ పంప్ హౌస్. మీరు చేసిన విచారణలో, మీరు సిబిఐకి ఇచ్చిన దాంట్లో కానీ, ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో కానీ, పిసి ఘోష్ రిపోర్ట్లో కానీ ఆ బాహుబలి మోటార్లు ఎందుకు మునిగినాయి అన్న దాని మీద విచారణే లేదు. ఈ 90%లో ఉంది అది కూడా. నువ్వు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నువ్వు విచారణ చెయ్యవు, బీజేపీ వాళ్ళు అడగరు. ఈ టోటల్ ఎపిసోడ్లో మెగా కృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ బీజేపీని చూపిస్తున్నావు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకు కూడా వాటా ఉంది ఇందులో. మెగా కృష్ణారెడ్డి 500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చిండు, బీఆర్ఎస్కి ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు. మీరందరూ కలిసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను బొందబెట్టి మళ్ళీ ఒకరికొకరు తిట్టుకుంటున్నారు.
ఇక్కడ అసలు ప్రజలు ఎవరు కేసీఆర్ పరిపాలనలో జరిగిన దోపిడీని మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి తీసుకొస్తాడు అని ఓట్లేసారు. బీజేపీని చూసి బీజేపీ చేస్తుందని ప్రజలు అనుకోలే. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కూడా కాదు, రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తాడు అని ప్రజలు భావించి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఎంత ఓపెన్గా, ఎంత నిస్సిగ్గుగా ఎందుకు అరెస్ట్ చేస్తలేవు, సిబిఐకి ఇస్తే అని మాట్లాడుతున్నారు. మొన్న ఎలక్షన్లు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లప్పుడు కార్ రేసింగ్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేవు కేటీఆర్ని అంటే, ఆడ గవర్నర్ సంతకం పెడతలేడు, ఆగిపోయింది, గవర్నర్ సంతకం పెట్టమను, తెల్లారి అరెస్ట్ అవుతాడు అన్నారు. గవర్నర్ సంతకం పెట్టి 2 నెలలు అయిపోయింది. ఏది మరి? కార్ రేసింగ్ కేసు అటకెక్కిచ్చారు కదా ఆల్రెడీ, మళ్ళీ ఊసేలేదు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మీద పడ్డారు. అదో అంతరంగాల సీరియల్ లాగా నడుస్తున్నది. 2 ఏళ్ళు అయింది. మరి నువ్వేం చేసినావు అన్న దానికి దగ్గర ఏం ఆన్సర్ ఉంది? వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూములు కొల్లగొట్టబడ్డాయని పదే పదే చెప్తుంటే, వాస్తవాలు కనబడుతుంటే, ఒక్క భూమికి సంబంధించిన గుంట భూమిని కూడా, ఒక్క సర్వే నెంబర్ సంబంధించిన గుంట భూమిని కూడా వెనక్కి తీసుకొని చేసే ప్రయత్నం ఏమైనా చేసినావా? లేదే. ఒకరి మీదకి చేయి చూపించినప్పుడు, ఇగో నువ్వు ఒకరికి చేయి చూపించినప్పుడు మిగతా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి? నీ వైపే ఉన్నాయి. కనబడుతుంది కదా, ఆ పేపర్లో వచ్చిన ఫోటోనే కనబడుతున్నది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చచ్చి బీజేపీకి అవయవదానం చేసింది. మీరు కూడా అవయవదానం చేసిరు. బీఆర్ఎస్ చేసింది, మీరు చేసిరు. అర్థమైందా? మీరు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే బీజేపీకి 8 సీట్లు ఎట్లా వచ్చినాయి? బీఆర్ఎస్ చేస్తేనే వచ్చినాయా? మీరు చేయలేదా? సికింద్రాబాద్లో దానం నాగేంద్రకు టికెట్ బలవంతంగా ఇచ్చింది ఎవరు? నేను పోటీ చేయను నాయన అని దాదాపు 20 రోజులు ప్రచార రథాలు ఇంటి ముందర పెట్టుకుని ప్రచారం చేయకుండా దానం నాగేందర్ ఉన్నాడు. నాకు వద్దు ఈ టికెట్ అని బలవంతంగా దానం నాగేందర్కి టికెట్ ఇచ్చింది మీరు కాదా? బొంతు రామ్మోహన్కు టికెట్ ఇవ్వాల్సి ఆయన అడిగితే ఆయనకి ఇవ్వకుండా, ఒకవేళ ఆయన పోటీ చేస్తే అది ఎలక్షన్ ఫేస్ టు ఫేస్ అవుతుందని భావించి దానం నాగేందర్కి టికెట్ ఇప్పించి ఆయన ప్రచారం చేయకుండా 20-25 రోజుల్లో ప్రచారమే చేయలేదు ఆయన. మరి ఎవరి గెలుపు కోసం ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి? మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చేవెళ్లలో పోటీ చేయాల్సిన పట్నం మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి మల్కాజిగిరికి ఎట్లా మార్చారు? రంజిత్ రెడ్డికి చేవెళ్ళు ఎట్లా ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ఎవరి గెలుపు కోసం, ఎవరి కళ్ళలో ఆనందం కోసం మీరు ప్రయత్నం చేశారు? బీఆర్ఎస్ లెక్కనే. అందుకే అన్నా, నేను అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసే ఉన్నాను, ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తున్నాను. నేను బదులుగా బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారని నితిన్ నబీన్ని తీసుకొచ్చారు. చొప్పదండి ప్రగతి బాట సభలో బీజేపీపై ముఖ్యమంత్రి ధ్వజం. ఔటర్తో కరీంనగర్ వరంగల్ను కలుపుతామని వెల్లడి. ఫస్ట్ హైదరాబాద్ వరంగల్ని కలుపు, ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ నుంచి మేడిపల్లి దాకున్న 6 కిలోమీటర్ల దాన్ని కంప్లీట్ చేయి, మిగతా తర్వాత కలుపుతూ కానీ. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక్కసారి పబ్లిక్ కమెంట్స్ చూద్దాం. ప్లే వీడియోస్ ఆఫ్ రేవంత్ రెడ్డి వర్డ్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి రీసెంట్గా కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఏమంటుండు? బీజేపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటుండు. ఈయన ఏమన్నాడు? మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, ఏది మన జైల్లో ఉన్న ఒకటే, ఈడా నా పోలీసులే ఆడా నా పోలీసులే అన్నాడు. మరి ఇదేం లైన్? నువ్వు అరెస్ట్ చేయకున్నా ఒకటే, ఆయన ఫామ్ హౌస్లో బందీ అయిపోయిందని మాట్లాడింది నువ్వే కదా. మళ్ళీ కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని వాళ్ళని అంటున్నావు. అర్థం ఉందా అసలు? రెండింటికి ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? రఘు అన్న, ఎప్పుడైనా సరే అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యాధికారి ప్రజలకు జీతగాళ్ళు మాత్రమే. మరి వారికి అప్పచెప్పిన ఆ పని సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా విమర్శించాలి. అదే పని చేస్తున్నాం మనం. సీఎం రేవంత్ రెడ్డికి తిట్టడంలో ఉన్న ఆవేశం చర్యలలో ఉంటే బాగుండు. ఒకరు తిట్టుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.
2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి 2004లో కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే జాతిపిత ఎట్లయితాడు కేసీఆర్? ప్రైవేటు వద్దు ప్రభుత్వం ముద్దు.